హాయ్ బంగారాలు. ఈరోజు కథ పేరు చీమ పావురం. చీమ అంటే యాంట్, పావురం అంటే పిజియన్. ఇది చాలా ఓల్డ్ స్టోరీ, కానీ నేను మీకోసం మళ్ళీ చెప్తున్నాను. అనగనగా ఒక ఫారెస్ట్లో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పక్కన ఒక రివర్ ఉండేది. ఆ చెట్టు మీద ఎప్పుడూ ఒక పిజియన్ ఉండేది. ఒకరోజు ఆ పిజియను చెట్టు మీద నుండి కిందకు చూస్తుంటే రివర్లో ఒక యాంట్ మునిగిపోతూ కనిపించింది. పిజియన్, అయ్యో, ఈ యాంట్ మునిగిపోతుంది, దీనికి ఎలాగన్నా హెల్ప్ చేయాలి అని చెప్పి ఆ చెట్టుకున్న ఒక ఆకు తీసి చీమ దగ్గరలో వేసింది. చీమ నెమ్మదిగా ఆకెక్కి పడవలాగా దాన్ని చేసుకొని జాగ్రత్తగా సేవ్ అయిపోయింది. పిజియన్కి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత యాంటు ఫారెస్ట్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుందామని వెళ్తూ ఉంటుంటే దారిలో ఒక హంటర్ పిజియన్ని షూట్ చేయడానికి రెడీగా ఉండడం చూసింది. యాంట్కి అర్థమైంది, అమ్మో, ఈ హంటరు పిజియన్ని షూట్ చేస్తాడు, ఇది ఆ రోజు నాకు హెల్ప్ చేసిన పిజియనే కదా, దీనికి నేను ఎలాగన్నా హెల్ప్ చేయాలి అనుకొని నెమ్మదిగా వెళ్ళి ఆ హంటర్ కాల్ని గట్టిగా కుట్టింది. చీమ కుడితే చాలా నొప్పి వస్తుంది కదా. హంటరు అబ్బా అని గట్టిగా అరిచాడు. హంటర్ గొంతు వినేసరికి పావురం అలర్ట్ అయిపోయింది. అమ్మో, ఈ హంటర్ నన్ను చంపడానికి రెడీగా ఉన్నాడా, నేను వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని చెప్పి పిజియన్ అక్కడి నుంచి ఎగిరిపోయింది, సేవ్ అయిపోయింది. చూసారా పిల్లలు, యాంట్కి పిజియన్ ఎప్పుడో హెల్ప్ చేసింది కదా, ఆ విషయం గుర్తుపెట్టుకొని ఇప్పుడు యాంట్ పిజియన్కి హెల్ప్ చేసింది. మనం కూడా మనకి ఎప్పుడన్నా ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, దాన్ని మంచిగా గుర్తుపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు మనం సాయం చేయాలి. అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. కథ బాగుందా? ఉంటాను. బాయ్.